అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ సక్రమంగా పంపిణీ చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అరుణ్ గారు. అధ్యక్ష, మంత్రి గారి సమాధానంతో సంతృప్తి పడకుండా మంత్రి గారు వాస్తవాలు దాస్తారన్నది యథార్థం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అధ్యక్ష. అందులో భాగంగా సరే తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, నేషనల్ కెలామిటీస్ వస్తాయి. ఈ వచ్చినప్పుడల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అధ్యక్ష. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి అధ్యక్ష, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అధ్యక్ష. ఈ 2 స్కీమ్స్ ఉండి కూడా అధ్యక్ష, ఎవరైతే రైతులు పంట నష్టపోతున్నారో ఆ రైతులకు పంట ప్రీమియం స్టేట్ గవర్నమెంట్ చెల్లించకుండా ఉండటం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టంలో ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 2023-24 ఖరీఫ్లో అధ్యక్ష 24 జూన్లో 24 జూన్లో ఖరీఫ్కి గవర్నమెంట్ ప్రీమియం కట్టాలి అధ్యక్ష. కానీ ప్రీమియం కట్టలేదు అధ్యక్ష. 834 కోట్ల రూపాయలు ప్రీమియం గవర్నమెంట్ కట్టాలి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ కట్టలేదు అధ్యక్ష. దానివల్ల రైతులు ఆ సంవత్సరంలో 1324 కోట్లు నష్టపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2024 రబీలో కూడా ప్రభుత్వం ప్రీమియం కట్టాలి అధ్యక్ష. ప్రీమియం కట్టలేదు అధ్యక్ష. 2024లో 88 కోట్లు కట్టాలి, కట్టలేదు. 2025లో ఖరీఫ్లో 172 కోట్లు కట్టాలి, కట్టలేదు. అదేవిధంగా ఇంకా తుఫాను వద్దాం అధ్యక్ష. ఇవి మొందా తుఫాను కానీ, దిత్వా తుఫాను కానీ, ఈ తుఫాను బాధితులకి పంటకి ఎవరికి కూడా ₹1 చేతికి రాలేదు అధ్యక్ష. కరువు నష్టం రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఉదాహరణ అధ్యక్ష, ఇదివరకు మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ క్రాప్ ద్వారా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఈసారి రైతులు చెల్లించాల్సిన ప్రీమియము రైతులకు తెలియకపోవటం వల్ల, రైతులు కట్టలేకపోవటం వల్ల రైతులు చాలామంది పంట నష్టం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అధ్యక్ష, ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధ్యక్ష పత్తి రైతుల్ని, మాకు పత్తి ఎక్కువ అధ్యక్ష, పత్తి మిరప ఎన్ని ఎక్కువ అధ్యక్ష, ఆ పత్తి రైతులకు కూడా పంట నష్టపోయినా సరే ఆ పంట నమోదు చేసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా అనేక పంటలు అధ్యక్ష. మరి ఈ క్రాప్ ఏమైంది, ఎంత పంట నష్టపోయింది, ఎంత పంటకి ఎంత మీరు పంట సహాయం చేశారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల్లో కౌలు రైతులు ఉన్నారా లేదా, కౌలు రైతులు లేకపోతే కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మంత్రి గారు ఇందులో సమాధానం చెప్పకుండా అసలు ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందరికీ మేము ఎవరైతే పంట నష్టపోయారో తుఫాన్ బాధితుల వల్ల, లేకపోతే నేషనల్ కెలామిటీస్ వల్ల, నేషనల్ డిజాస్టర్ వల్ల పోయామని చెప్తారు. ఇంతకన్నా గౌరవం ఏంటంటే అధ్యక్ష, ఈ ఫైసల్ బీమా, ఒక నిమిషం అధ్యక్ష, ప్రధానమంత్రి ఫైసల్ బీమా యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎగిరిపోయింది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 1100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ప్రభుత్వం ఇలా రిలీజ్ చేసింది అధ్యక్ష కేవలం 310 కోట్లు అధ్యక్ష. మరి ఈ వాస్తవాలన్నీ కూడా మంత్రి గారికి తెలియదా, దాచారా, లేకపోతే మంత్రి గారు ఏమైనా రైతులను మోసం చేస్తున్నారా అనేది ఒకసారి ఈ సభ ద్వారా మంత్రి గారు అధ్యక్ష. రైతులు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి గౌరవ మంత్రి గారికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రవీంద్ర గారు. సార్, ఈ క్వశ్చన్కి నేను అరుణ్ కుమార్తో అసోసియేట్ అవుతాను సార్. ఓకే. మంత్రి గారు. అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష, ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాయి.
ఇన్పుట్ సబ్సిడీ కూడా ఒకసారి చూస్తే హెక్టార్ కింద ప్రతి పంటకి ప్రభుత్వం నిర్ధారణ చేస్తుంది ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి. అధ్యక్ష, పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు అధ్యక్ష 2014 వరకు ఒక హెక్టార్కి 12,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు హెక్టార్కి సరిపోవడం లేదని చెప్పి 17,000 రూపాయలు హెక్టార్కి పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఏ ప్రభుత్వాలు ఇచ్చినా సరే పెంచకుండా ఉంటారు. ఒకవేళ పెంచాలంటే ₹2 పెంచుతారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు రివర్స్ ప్రభుత్వం నడిచింది. ఎంత బాధ కలిగిందంటే ఈరోజు మాట్లాడుతున్నారు. వాస్తవాలు వినండి, మీరు అడగండి, మళ్ళీ మీరు అడగండి. ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్కి పత్తి, వేరుశెనగ, వరి, చెరక్కి 17,000 రూపాయలు హెక్టార్కి ఇస్తే ఈ పెద్ద మనుషుల పరిపాలనలో 17,000 నుంచి మళ్ళీ 12,000కి తగ్గించారు అధ్యక్ష. 17,000 నుంచి పెంచాలి, కానీ 17,000 నుంచి 12,000కి తగ్గించారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ విజయవాడలో బుడమోరే వరదలు వచ్చాయి అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, చాలా వరకు రైతులు నష్టపోయారు. ఆ రోజు ఆలోచన చేసి 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకి ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకి పెంచాం అధ్యక్ష. మొన్నను జీవో కూడా ఇచ్చాం. ఇచ్చి బుడమేరు వరదల్లో 24 గంటల్లో, వారం రోజుల్లో మొత్తం సర్వే చేసి 370 కోట్లు నష్టపరిహారం రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతులకే కాదు, ఫస్ట్ టైం డైరెక్ట్ గా కౌలు రైతుల అకౌంట్లో నష్టపరిహారం వేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంకా ఉన్నాయి. మొన్ననే మోందా తుఫాన్ వచ్చింది, మొత్తం సర్వే కూడా చేశాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య రిలీజ్ చేస్తే అది కూడా రిలీజ్ చేస్తాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 5-6 తుఫాన్లు వస్తే ఒక తుఫాన్కి 25 కోట్లు, ఒక తుఫానికి 34 కోట్లు, ఒక తుఫానికి 310 కోట్లు రిలీజ్ చేసి రైతులకు ఇచ్చాం అధ్యక్ష.